హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నానండి. బెండకాయ పులుసుకు కావాల్సినవి చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా నానబెట్టాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 ఉల్లిగడ్డ, బెండకాయలు 10-15 ఉంటాయండి, 15 ఉండవులే, కొన్ని తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది బెండకాయ పులుసు, చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు చాలామంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ అండి. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఈ 4 వేసేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా 1 వేసుకుందాము. ఎండుమిర్చి 1 కట్ చేసి వేసుకోవాలి, తుంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది పులుసు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కొంచెం ఉంటారు కదండి, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకొని ఇక కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, అవి వేసేసుకుందాము. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బెండకాయలండి 3 వేసేసుకుందాము. వేసిన తర్వాత కొంచెం నూనెలో మగ్గనిద్దాము. అవి ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు వేద్దామండి. పులుసు వేసుకుందాము. చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాను పక్కన, అది వేసేసుకున్నాము. మగ్గిపోయినాయి. ఇప్పుడు పులుసు వేసుకుందాము. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని వేసుకుందాం. పులుసు వేసుకుందాము, చింతపండు పులుసు. ఇంకా కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలిపేసి వేసుకుందామండి పులుసు. అంతేనండి. ఇందులోకి మనం ఉప్పు, కారం అవన్నీ వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత పసుపు కూడా కొంచెం వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కారం ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. స్పూన్స్ చిన్నవండి మావి, మాకు సరిపోతుంది కారం సరిపోకపోతే ఇంకా కొంచెం తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. కొంచెం బెల్లం కూడా వేస్తానండి నేను. బెల్లం వేస్తేనే బెండకాయ పులుసు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం బెండకాయ పులుసులో కారం కొంచెం తక్కువే పడుతుంది, బెల్లం వేస్తాం కాబట్టి సరిపోతుంది. సో మర్చిపోయానండి, ఇంగువ కూడా వేసానండి. వీడియో స్కిప్ అయింది, అది సరిగ్గా రాలేదు, అది అందుకే పెట్టలేదు. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి, పులుసు కదా చాలా బాగుంటుంది. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. బెల్లం అండి చిన్న ముక్కలు 2 వేసాను, సరిపోదేమో మళ్ళీ కొంచెం చిన్న ముక్క ఒకటి ఉంటే అది కూడా వేసేసాను. ఇక మొత్తం కొంచెం 2 పొంగులు వచ్చేదాకా ఉడకనిద్దామండి. అది 2 పొంగులు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమేను. మొత్తం కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇక కొంచెం 2 పొంగులు రానిద్దామండి. అది మొత్తం కలిపేసి ఇక పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. 2 పొంగులు వచ్చిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవటమే. స్టవ్ చాలా బాగుంటుందండి. చూడండి పొంగు బాగా ఉడుకుతున్నాయి, పొంగు వచ్చేసింది. ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాము. చూడండి కొత్తిమీర వేసేసాను. ఇక స్టవ్ ఆపేసుకొని
ఇంకా వడ్డించుకోవటమేనండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా బెండకాయ పులుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.